హే బర్డ్ గ్యాంగ్, వీకెండ్ వస్తే బోర్ కొట్టేస్తుందా? హైదరాబాద్లో ఉంటూ వన్ డే అవుటింగ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ రీల్ మీకోసమే. ఒకవైపు శివుని టెంపుల్, ఇంకోవైపు బోటింగ్ అండ్ లైవ్ ఫిషెస్. ఇంతకీ ఎక్కడో చెప్పలే కదా, నాగర్ కర్నూల్లో ఉన్న సోమశిల, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మినీ మాల్దీవ్స్. హైదరాబాద్ నుంచి సోమశిల ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్. మేము మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాం. ఆన్ ద వేలో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి రీచ్ అయ్యేసరికి 10 AM అయింది. ఫస్ట్ మేము సోమేశ్వర టెంపుల్ విజిట్ చేసాం. చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఈ టెంపుల్ రిప్లికా అంట, ఎందుకంటే ఒరిజినల్గా ఉన్న టెంపుల్ రిజర్వాయర్ ఏరియాలో సబ్మెర్జ్ అయింది అన్నారు. సమ్మర్ టైంలో వాటర్ లేనప్పుడు చూడొచ్చంట. నెక్స్ట్ బోటింగ్కి వచ్చేసాం. వ్యూ అయితే అద్దిరిపోయింది. మధ్యలో సబ్మెర్జ్ అయిన మసీద్ కూడా కనిపించింది. ఈ వీడియోలో చూసేయచ్చు. 12 మెంబర్స్కి 2K వరకు తీసుకున్నారు. నెక్స్ట్ లోకల్స్తో ఫిష్ కుక్ చేయించేసుకున్నాము. 2 kgs కర్రీ 280 రూపీస్, ఇంకా 1 kg ఫ్రై 250 రూపీస్. జొన్న రొట్టెలు కూడా తీసుకున్నాం. ఒక్క రోటీ 20 రూపీస్. రైస్, ప్లేట్స్, వాటర్ ఇంటి నుంచే తెచ్చేసుకున్నాం. నేను మా మమ్మీ రోటీ చేద్దామని ట్రై చేశాము, బట్ వాళ్ళంత పర్ఫెక్ట్గా రాలేదు. హ్యాండ్తో ట్యాప్ చేస్తూ ఈవెన్గా ప్రిపేర్ చేస్తున్నారు. వీకెండ్స్ ఇంకా హాలిడేస్లోనే మంచిగా సేల్ అవుతాయి అన్నారు. పక్కనే ఒక పాక ఉంది, మా కోసమే సెట్ చేశారనిపించింది. కర్రీ, ఫ్రై, రోటీస్ అద్దిరిపోయాయి. స్పైసీగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ తాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రిజర్వాయర్ వచ్చాక విలేజ్ షిఫ్టింగ్ గురించి, ఇంకా ల్యాండ్ ప్రైజెస్ గురించి. రిటర్న్ అయ్యేటప్పుడు ఆన్ ద వేలో లిఫ్ట్ ఇరిగేషన్ కన్స్ట్రక్షన్ చూసాం. మధ్యలో ఒక దగ్గర వాటర్ ఫ్లో ఉంటే ఆగాం. అక్కడ ఫిష్ నెట్స్ వేశారు. అలా స్నాక్స్ తింటూ ఇంటికి వచ్చేసాం. బై బర్డ్ గ్యాంగ్.